ఎప్పుడు ఇతరులకు ఉపకారం చెయ్యాలి కదా పార్వతి. భక్తులందరూ వచ్చి వాళ్ళు చచ్చిపోతున్నామని ప్రార్థిస్తుంటే ఎవరు పరుల హితాన్ని కోరతాడో ఆయన పంచభూతాలకి హితుడవుతాడు ఖచ్చితంగా. అందుకే పరహితమే పరమధర్మము, ఇతరుల మీద కోరడమే మనకి ధర్మం. పరహితనకు ఎదురు లేదు పర్వేందుముఖి అన్నాడు. పరహితం కోరేవాడికి ఎదురే లేదు అన్నాడు. ఈ మాటలు అంటుంటే వాడిన విశేషణం కూడా చాలా గొప్పదండి. పర్వేందుముఖి అన్నాడు. ఎవరిని? పార్వతీదేవిని. అంటే పర్వం అంటే పున్నమి. పున్నమి నాడు ఎలా ఉంటాడు చంద్రుడు, అంత అందంగా ఆనందంగా ఉందిట. మొగుడు విషం తాగుతానంటే పార్వతీదేవి ఆనందంగా ఉండడం ఏంటండి? విషం తాగుతున్నది కదమ్మా. ఆయన చెప్పిన విషయం ఆ పరమహితం పరహితం అనేది ఆవిడకి అంత ఆనందం కలిగించింది. అందుకని చందమామ లాంటి ముఖంతో నా మొగుడెంత మంచివాడు, లోకం కోసం పుట్టాడు, లోకం కోసం పుట్టాడు, లోకనాథుడు అంటే పరమశివుడు ఒక్కడే అని పార్వతీదేవి జై వెళ్ళిరా అని చెప్పింది వెంటనే. అది భార్య కర్తవ్యం, అది భర్త కర్తవ్యం.